ముందుగా వార్తలు చూసినట్లయితే టూ వీలర్ చలనాలపై 80% డిస్కౌంట్, కార్లు ఆటోలకు 60% రాయితీ ప్రకటించిన ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి క్లియర్ చేసుకునేటువంటి ఛాన్స్. పెండింగ్ ట్రాఫిక్ చలనాలపై రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90%, టూ వీలర్లపై 80%, ఆటోలు, 4 వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి క్లియర్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చింది. ఇన్ని రోజుల పాటు అంటే మీరు ఆ ట్రాఫిక్ చలాన్లు పడితే, మీరు రాంగ్ రూట్లో పోయినప్పుడు కానీ, లేదంటే హెల్మెట్ లేకుండా పోయినప్పుడు కానీ, లేదంటే సీట్ బెల్ట్ లేకుండా పోయినప్పుడు కానీ, మొత్తానికి అది ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ, స్పీడ్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ, వీటన్నింటినీ సంబంధించిన విషయంలో మీకు చలాన్లు వేల రూపాయలలో పడ్డాయి. ఆ డబ్బులన్నింటినీ కట్టలేక మీరు చాలాసార్లు బాధపడి, ఆ డబ్బులు కట్టలేకుండా బాధపడుతూ, మీరు డబ్బులు కట్టకపోవడం వల్ల మీ మీద భారం పెరుగుతూ, అటు ప్రభుత్వం మీద కూడా ఆదాయం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు ప్రభుత్వం అర్థం చేసుకొని అందరికీ. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఆర్టీసీ వాళ్ళకేమో 90% ఇచ్చారు, ఆటోలకు ఏమాత్రం 60% ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీ కార్మికులకు అంటే ఆర్టీసీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కేవలం 10% చెల్లించేది సరిపోతుంది, 90% మాఫీ చేసుకుంటారు. మరి ఆటో జీవితాలు, ఇప్పుడు మీరు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఉచిత ప్రయాణాన్ని పెట్టారో, ఆ ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఈ తెలంగాణలో ఆటో డ్రైవర్ల జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో ఆటోలకు కూడా 90% పెడితే బాగుండేది. 4 వీలర్లకు, 2 వీలర్లకు అయితే అవి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళవి కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు నడుపుకుంటున్న క్రమంలో వాళ్ళ ఆ ఆస్తులు ఉంటే కట్టుకుంటారు. బండ్లు కొనుక్కున్న వాళ్ళకు ఫైన్ కట్టుకుని పెద్ద లెక్క కాదు. కానీ మరి ఆటో డ్రైవర్లు మాత్రం వాళ్ళు ఆటో నడుపుకుంటేనే బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఎంతోమంది ఆటో డ్రైవర్లు పేదవాళ్ళుగానే ఉన్నారు, అప్పుల ఊబిలోనే ఉన్నారు. కాబట్టి వీలైతే ఆర్టీసీతో పాటు ఆటోలకు కూడా 90% రాయితీ ఇస్తే వాళ్ళు పూర్తిగా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. ఆటో డ్రైవర్లపై ఎలాంటి భారం ఉండదు. తప్పకుండా వీలైనంత ఎక్కువగా ఆటో డ్రైవర్లు చలాన్లు చెల్లించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయమే కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ ఎంతో కొంత దాదాపుగా మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి చలాన్ల కన్నా, ఈ పెండింగ్లో ఉండడం ద్వారా వచ్చే లాభం కన్నా తప్పకుండా ఈ పెండింగ్ చలానాన్ని ఈ విధంగా రాయితీలు ఇచ్చి కట్టించుకునే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే తప్పకుండా ఎంతో కొంత లాభం అయితే చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు పెండింగ్లో ఉన్నాయో దాంట్లో దాదాపుగా సగానికి పైగా ఇప్పుడైతే పెండింగ్లో ఉన్నటువంటి చలానాన్ని రాయితీల ద్వారా కట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది కరోనా సమయంలో కూడా చేసినప్పుడు వీలైనంత ఎక్కువ మంది ఉపయోగించుకున్నట్టు అయితే మనం చూసినాం.